మురళి గారు చెప్పండి, మిమ్మల్ని నమ్మి భూములు ఎలా ఇవ్వాలి అని రైతులు అడుగుతూ ఉన్నారు. అడిగటం ధర్మమే కదా. మరి వాళ్ళు అడిగినట్టుగా 3 ఏళ్లలో చేస్తామంటే 3 కాదు 4 ఏళ్ళు తీసుకోండి పర్వాలేదు, చేయండి, లేకపోతే అగ్రిమెంట్లో పెట్టండి అంటే ఎందుకు ప్రభుత్వం వెనకాడుతోంది? మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు వెనకాడుతున్నారు? మీడియా కూడా ఈ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఎల్లో మీడియా అనుకోండి ప్రత్యేకించి, కేవలం వాళ్ళకేదో అంతా రెడీ అయిపోయినట్టుగా ఇచ్చే ప్రయత్నం. మీకేమనిపిస్తూ ఉంది? ఈ అమరావతి రైతులు అడుగుతున్నది ధర్మమే కదా? సార్, మీరు అన్నది 100కి 100 నిజం. రైతులు అడిగింది ధర్మం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళు అడిగిన దాంట్లో వాళ్ళ ఆందోళన ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 33,000 ఎకరాలు సమీకరణ చేసి ఉన్నారు. దీని ఏమి చేస్తాడో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళా ఇంకొక 16,000 ఎకరాలు, ఆ తర్వాత 1,00,000 ఎకరాల రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి ఆయన ప్రకటనలు, ఆ రాజధాని మొత్తం ఏదో హంగామా. ఇది ఈ రోజు సమస్య కాదు, మొదటి నుంచి మేము చెప్తున్నాం. అసలు ఇంత పెద్ద ఎత్తున మీరు ట్యాకప్ చేయడమే ఒక అర్థం లేనటువంటిది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పద్ధతులన్నీ కూడా మీరు అనుసరిస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి మొదటి నుంచి మేము చెప్తున్నాం. నిన్న ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు చూస్తే రైతులందరూ లైన్ నిలబడుకొని ఇవ్వడానికి 100 ఎకరాల భూములన్నీ కూడా ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా పోటీలు పడుతున్నట్టుగా మంత్రి నారాయణ గారు ఆ ఎమ్మెల్యే పెట్టినటువంటి సమావేశానికి పోటీలు పడి భూములు ఇవ్వడానికి క్యూ కట్టారన్నట్టుగా ఉంది వార్తలు. అక్కడ వాళ్ళు కొన్ని కోరికలు కోరితే అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారితో నారాయణ గారు మాట్లాడి 1.5 లక్షల రూపాయలు ప్రకటన చేశారు. అదే మాదిరి ఇంకా సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, ఒక్కొక్క గ్రామం నుంచి 10 మంది రైతులు తీసుకొని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాం, అసలు ఆహా ఓహో అన్నట్టుగా ఆ వార్తలు ఉంది. కానీ నేను ఈరోజు ప్రజాశక్తి పత్రిక కూడా చదివాను. గ్రామ సభలు జరగకుండా భూములు ఎట్లా అడుగుతారు మీరు అని ఎక్కడికక్కడ గట్టిగా నిలదీసినట్టుగా రిపోర్టింగ్ ఉంది. దురదృష్టం ఏంటంటే ప్రధానటువంటి మీడియాలో ఈ రకమైనటువంటి రిపోర్టింగ్ రాకపోవడం అనేది సరైనటువంటిది కాదు. ఇప్పుడు జర్నలిజంలో వస్తున్నటువంటి పొరపాటు ధోరణులకి ఇది ఒక పరాకాష్ఠగా కూడా కనిపిస్తా ఉంది. వాస్తవంగా రైతులు అడుగుతుంది ఏమి, వాళ్ళకి ఆందోళన ఉంది. రేపొద్దున ఈ ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏమి, మీరు దానికి అవసరమైనటువంటి పకడ్బందీగా మాకు ఇస్తారా అని అంటే ఒక దశలో ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడాడు, పరుషంగా మాట్లాడారు అని చెప్పి కూడా రిపోర్ట్ అయింది. కోర్టుకు వెళ్ళొచ్చు అని చెప్పారంట. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలన్నమాట వీళ్ళకి భూములు ఇచ్చి, చివరికి జనం భూములు ఇచ్చేసి వీళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలా. ఈ భూములన్నీ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పుకొని వీళ్ళు కిక్ బ్యాక్స్ తీసుకొని ఇష్టానుసారంగా మొత్తం ఎంజాయ్ చేయాలా. ఇది కనిపిస్తున్నట్టు. ఇక్కడ ఇంకో పాయింట్ మురళి గారు, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే నవనగరాల్లో క్రీడా నగరం కూడా ఉంది. మరి ఆ నగరం ఏమైపోయింది? దానికి కేటాయించిన దాదాపు 4-5 వేల ఎకరాల భూమి ఏమైపోయింది? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్రీడా నగరం కడతానంటారేంటి, స్టేడియం కడతానంటారేంటి, దానికోసం 2,000 ఎకరాలు అంటారేంటి? ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేస్తున్నారో ఏమి అవుతుందో రోజు ఈ గ్రాఫిక్స్ చూడలేక చచ్చిపోతాం అందరూ కూడా. ఈ రోజు అక్కడ జరిగిపోతుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది అని గతం అన్ని మర్చిపోయినారని చెప్పి కూడా అనుకుంటున్నారు. ఈ 33,000 ఎకరాల్లో ప్రకటించినటువంటి సంస్థలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, వాటన్నిటి కథ ఏమైందో ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మళ్ళా కొత్తగా తీసుకుంటున్నటువంటి వీటిల్లో ఏదేదో వచ్చేస్తాయి, క్రీడా నగరాలే కాదు ఇంకా ఏమేమో వచ్చేస్తాయి. ఈ అంతా మొత్తం ప్రపంచమే అమరావతి వైపు చూసేటట్టుగా దీన్ని తయారు చేస్తున్నామని చెప్పి రోజు ప్రకటన మీద ప్రకటనలు, ఒక అర్థం కానేదే ఇంత మునుపు మిత్రుడు చెప్పినట్టుగా ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ ని క్రియేట్ చేయడం, మొత్తం గందరగోళమైనటువంటి అది ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, అభివృద్ధి మాయలో మొత్తం ప్రజలందరినీ కూడా ముంచేయడం. చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్న లక్షల కోట్లు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పడిపోతున్నాయి, ఉద్యోగాలు ముద్దే ఉద్యోగాలు వస్తున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోయి ఉండేది అన్నటువంటి ఒక మేనియా సృష్టించడం కోసం చేసే ప్రయత్నం తప్ప నిజాయితీగా ఉన్నట్టుగా ఈ రాష్ట్రానికి ఏమేమి కావాలో వాటి అవసరాలు ఏందో దానికోసం కేటాయింపులు ఏం చేయాలా, లేదంటే వివిధ రకాలైనటువంటి సలహాలు ఎట్లా తీసుకోవాలన్నటువంటి దృష్టి ఏమీ లేదు. ఏ రోజుకి ఆ రోజు, ఏ ఎండక గూడుకన్నట్టుగా ఏ రోజు ఏ పరిస్థితిని బట్టి దానికి అనుగుణంగా ఏదో ఒక మాటలు చెప్పి చేసేయడం తప్ప ఆఖరికి మిగిలేదు ఏంటంటే ఏమీ కనపడినటువంటి స్థితి. ఇప్పుడు గత 2014-19లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ హడావుడి కార్యక్రమాలన్నీ సాగినాయి. అంత దారుణమైనటువంటి ఓటమి ఎందుకు ఆ రోజున వాళ్ళు అనిపించారనంటే ఈ రకమైనటువంటిదే.
కాదు మళ్ళీ ఇందాక మీకు చదివినిపించే కదా 2 మెట్రోలకి 20,000 కోట్లు వ్యయం చేసేస్తారు, అంతా రెడీ అయిపోయింది, 2019 కల్లా రెడీ అయిపోతుంది ప్రచారం చేశారు. అదే ఇట్లాంటివి అన్ని ఏ ప్రకటనైనా చేస్తారు. మొత్తమే ప్రపంచాన్ని తెచ్చి చైనా బుల్లెట్ ట్రైన్ కూడా తెచ్చి పెట్టేస్తాం. చైనా బుల్లెట్ ట్రైన్, ఇంకోటి ఏదో అండి లూప్ ట్రైన్, లూప్ లైన్ అండి, హై లూప్ ఏదో నాకు సరిగా గుర్తు రావట్లేదు. ప్రపంచంలో నేను క్వాంటమ్ కంప్యూటర్లు ఇక్కడి నుంచి తయారవుతుంది. ఆఖరికి మనకు ఒక చిప్ తయారు చేసుకునే స్థితి లేదు ఈ భారతదేశంలో. మనం సెల్ ఫోన్ లో ఏర్పాటు చేసుకునే చిప్పును తయారు చేసుకోలేము. అది ఈ రోజు మన దేశంలో ఉన్న సాంకేతిక పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటర్లు ఇక్కడ తయారైపోతాయి, పెద్ద ఎత్తున వచ్చే. ఇందాక కృష్ణరాజు గారి వీడియో చూపించాను కదా, అసలు జనవరి కల్లా వచ్చేస్తుందని చెప్పారండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఏం కనపడలేదంటే ల్యాండ్ చదువు చేస్తున్నారని చెప్పి ఆయన పరిశీలన చేసి కామెంట్ చేశాడు ఆయన. ఇది సమంజసమైనటువంటిది కాదు. ఆయన ఇంత సుదీర్ఘమైనటువంటి ఇది ఉన్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రకటన చేయడం సమంజసం కాదనేది నా అభిప్రాయం. రైట్. లక్ష్మీకాంత్ రెడ్డి గారు కర్నూలు నుంచి. లక్ష్మీకాంత్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో. రైట్. విష్ణు గారు చెప్పండి, ఆల్రెడీ నవనగరాల్లో క్రీడానగరం ఉంది, ఇప్పుడు మళ్ళీ స్టేడియం కోసం 16,000 ఎకరాలు తీసుకుంటున్నారంట. మరి ఇప్పుడు ఇదంతా ఏమిటి గందరగోళం? రైతులు అడిగిన దాంట్లో ధర్మం ఉంది కదా, ధర్మం ఉన్నట్లా లేనట్లా? మీరు అవసరమైతే కోర్టు పోండి అని చెప్తే వాళ్ళు వాళ్ళ గతేం కావాలి? ఎట్లా ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వాలు ఉంటే పరిస్థితి ఏమిటి? మరి అయినా పాపం అమాయకులైన రైతులు మరి ఎగబడిచ్చేస్తున్నట్లుగా ఎల్లో మీడియా రాస్తూ ఉంది. అది నమ్ముతారా జనం? ఇప్పటికి కూడా నమ్ముతున్నారంటారా? సార్, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారో వాళ్ళ గొంతు కోస్తారు అని మనకి ఒక సామెత ఉంది. ఫస్ట్ ఫేజ్ అమరావతికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ రైతులే చాలా ఆందోళనలో ఉన్నారు. దాదాపుగా 10 సంవత్సరాల కాలం కంప్లీట్ అయింది. 10 సంవత్సరాల్లో అక్కడ ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళకి కౌలు కానీ, ఆరోగ్యం పట్ల కానీ, విద్య పట్ల కానీ, ఇలా రకరకాలైనటువంటి విషయాలన్నీ కూడా పెండింగ్ పడిపోయినాయి. విష్ణు గారు, అప్పుడు విద్య ఫ్రీ, ఆరోగ్యం ఫ్రీ, 25 లక్షల రుణం ఫ్రీ, అంటే వడ్డీ లేకుండా రుణం, ఇట్లాంటి చాలా హామీలు ఇచ్చారంట. ఆ జీవో కూడా నిన్న మా మిత్రులు చదివినిపించారు. ఇప్పుడు అవి ఏమైపోయినా తెలియదు. ఫస్ట్ ఫేజ్ వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళకి ప్రభుత్వం లక్షాధికారులు చేస్తాం, కోటీశ్వరులు చేస్తామన్నారు. 50,000 ఉన్నటువంటి గజం ఈరోజు 20,000, 25,000, 30,000 రకరకాలుగా షట్ డౌన్ అయింది. తర్వాత రెండో అంశం ఏంటంటే, నిన్న జరిగినటువంటి 2 గ్రామాలకు సంబంధించినటువంటి సభల్లో వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేశారు. అసలు ఫస్ట్ ఫేజ్ లో మీరు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారు, ఒకసారి మాకు చెప్పండి అని చెప్పని అడిగారు. ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారు, అలాగే ఈ 3 సంవత్సరాల్లో మీరు టైం పెట్టారు, 3 సంవత్సరాల్లో చేయకపోతే మా పరిస్థితి ఏంటి, లేకపోతే ఎకరానికి ఒక 10 లక్షలు ఇవ్వండి, ఎకరానికి ఒక 5 లక్షలు ఇవ్వండి, అది ఇదని చెప్పారు. అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏంటంటే బలవంతంగా భూసేకరణ చేస్తూ పత్రికలతోనేమో బాగా ముందుకు వచ్చేస్తున్నారు, అభివృద్ధి జరిగిపోతుంది, వాలంటీర్గా వస్తున్నారని చెప్పని రాయించుకుంటున్నారు. సోషల్ మీడియాలో అమరావతి రైతుల గురించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి తరుణంలో నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఏమనంటే అమరావతి గ్రోత్ స్టోరీ 2025 అంట. అమరావతి గ్రోత్ స్టోరీ 2025 అని చెప్పండి, అక్కడ అభివృద్ధి జరిగిపోతుంది, అలాగైపోతుంది, ఇలాగైపోతుంది అని చెప్పారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క పరిస్థితిని పరిగణలో తీసుకోవాలి. నువ్వు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే ఎట్లా సాధ్యపడుతుంది? వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి, పిల్లల చదువు ఉంటుంది, వివాహాలు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, వాళ్ళ చేతిలో డబ్బులు ఉండాలి. నువ్వు నవనగరాలని చెప్పని అక్కడ సంబంధించినటువంటి స్పోర్ట్స్ సిటీ పెట్టి మళ్ళీ వాళ్ళేమో కటారులాగా తయారు చేయాలి, పరిశీలించండి అంటున్నారంట. ఈ రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని ఈ రకమైనటువంటి పరిపాలన వాళ్ళందరికీ కూడా అర్థమైంది. రాష్ట్ర ప్రజలకి కానీ, మరి ముఖ్యంగా అమరావతి రైతులకు కానీ. ఫస్ట్ ఫేజ్ ఏ రకంగా వెనకబడిపోయిందో, సెకండ్ ఫేజ్ లో ఏ రకంగా అనవసరమైనటువంటి విషయాలకి, రైల్వే స్టేషన్ కి 15,000, స్పోర్ట్స్ సిటీకి 15,000, లేకపోతే ఇంకొక దానికి 15,000 ఎకరాలు, ఏంటి ఇదంతా? ఇన్ని లక్షల ఎకరాలు అవసరమా? ఇన్ని లక్షల ఎకరాలు తీసుకుని చేయాల్సినటువంటి కార్యక్రమం ఉందా? అసలు మీరు మొట్టమొదటి అనుకున్నటువంటి దాన్ని పూర్తి చేయకుండా ఇది మున్సిపాలిటీ అయిపోతే ఇవ్వకపోతే అని చెప్పి బెదిరిస్తూ, రైతులను మభ్యపెడుతూ, రైతులను మోసం చేస్తున్నటువంటి కార్యక్రమం సరైనటువంటిది కాదు. అమరావతి రైతులు ఇప్పటికే నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. ఆ కార్యక్రమం ప్రభుత్వం సమాధానం చెప్పుకునేటటువంటి పరిస్థితిలో పడిపోయిందని చెప్పి మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు. అయితే అంటే ఇక్కడ
ఇప్పుడు భవిష్యత్ ఎంత ఖర్చు అవుతుంది ఈ ఇప్పటి వరకు టేకప్ చేసిన దాన్ని ఫ్లాట్లు డెవలప్ చేయడానికి వాళ్ళకి వెనక్కి ఇవ్వడానికి 3 ఏళ్లలో ఇవ్వగలుగుతారా? ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి ఎంతవరకు ఇవ్వలేదు కదా, దాని మీద చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి కదా. సో ఇదంతా కొన్ని బిల్డింగ్లు అయితే కట్టొచ్చేమో, అది వేరే విషయం. కానీ ప్రజలకి పూర్తి స్థాయిలో ఉపయోగం జరుగుతుందా? మొత్తం డబ్బంతా ఇక్కడికే ఖర్చు పెడితే మరి మిగతా రాష్ట్రం పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుందంటారా? సార్, ఇప్పుడు రాయలసీమలో అనేక సమస్యలు ఉన్నాయి, ఉత్తరాంధ్రలో అనేక సమస్యలు ఉన్నాయి, అలాగే కోస్తా జిల్లాలో ప్రతి నగరంలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ అనేక సమస్యలు ఉన్నాయి. ఒకే చోట 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చూపించుకోవడానికైతే పరిమితం అయిపోతుంది తప్ప ప్రజలకి వినియోగంలోకి, ప్రజల రోజువారీ కార్యక్రమంలోకి, ప్రజలకి నిత్యం అక్కడ ఆ కట్టినటువంటి బిల్డింగ్స్ మూలంగా కానీ ఆ కట్టినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్ మూలంగా ఏ రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది, ఏ రకమైనటువంటి ఉపయోగం కలుగుతుంది అని చెప్పని ప్రజలు కూడా క్వశ్చన్ చేసుకుంటా ఉన్నారు. ఏదో నిన్నగాక మొన్న హట్కో దగ్గర నుంచి తీసుకొచ్చారు, ఇప్పటికే 70,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ పరిస్థితిలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఏంటి మన కర్తవ్యం ఏంటని ప్రభుత్వం ఆలోచించుకోకుండా వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అమరావతి నిర్మితం అయిపోతే అమరావతి సెల్ఫ్ సస్టైన్ సిటీ అని చెప్పని అప్పులు తీసుకొచ్చి కడతా ఉన్నారు. ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఏ రకంగా మంగళగిరి ప్రాంత ప్రజలకి పని ఉంటుంది? ఏ రకంగా విజయవాడ ప్రాంత ప్రజలకు పని ఉంటుంది? ఏ రకంగా గుంటూరు సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి అక్కడ పని ఉంటుంది? ఇవన్నీ ఏమి పరిగణలో తీసుకోకుండా కొన్ని బిల్డింగులు కట్టేసి రైతుల్ని ఏదో కలల రాజధానిగా తయారు చేస్తున్నారు. ఎవరో అభ్యంతరం పెట్టట్లేదు, మీరు చేయాల్సిన పనులు చేయండి. కానీ మన ఆర్థిక పరిస్థితి ఏంటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఏంటని ఆలోచన చేయకుండా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం అనేది సరైనటువంటి విధానం కాదు.